హలో గాయ్స్, హౌ ఆర్ యు ఆల్? నేనైతే చాలా 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 బాగున్నాను. థంబ్‌నెయిల్ అయితే చూసేసారు కదా. మేమైతే విజయవాడ ట్రిప్కి వెళ్ళాలనుకుంటున్నాము భృగు బర్త్డే సందర్భంగా. విజయవాడలో మేము చూసాము ఏంటి అనేది ఈ వీడియో. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బట్ బిఫోర్ దట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. మేమైతే ట్రైన్లో వెళ్తున్నాము విజయవాడకి. లంచ్ అవ్వగానే స్టార్ట్ అయిపోయాము మేము ఇమీడియట్గా క్యాబ్లో. సో భగత్ అయితే అక్కడ క్యాబ్ బుక్ చేస్తున్నాడు. మాకైతే 15 to 20 minutes పట్టింది స్టేషన్ రీచ్ అవ్వడానికి. మేమైతే క్యాబ్లో స్టార్ట్ అయిపోయాము. సో భృగు అయితే చాలా ఎక్సైటెడ్ ఉన్నాడు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని చెప్పేసి. వాడిని ప్రిపేర్ చేశాము యాక్చువల్లీ మేము. వాడు మమ్మల్ని ట్రైన్లో సతాయించొద్దు అని చెప్పేసి ప్రిపేర్ చేశాము వాడిని మెంటల్గా ట్రైన్ ఎక్కాక. సో వాడైతే మమ్మల్ని ఏం సతాయించలేదు. అండ్ ఇక్కడ మేమైతే స్టేషన్ రీచ్ అయిపోయాము. మేము లోపలికి వెళ్ళి చూస్తే మాకంటే ముందే ట్రైన్ అయితే వచ్చేసింది ఆల్రెడీ. ఇక్కడ మా హస్బెండ్ అయితే కోచ్ నెంబర్ అండ్ సీట్ నెంబర్ చూస్తున్నాడు. మేమైతే వందే భారత్ ట్రైన్ ఎక్కడం ఇదే ఫస్ట్ టైమ్. సో వీఆర్ ఆల్సో సో ఎక్సైటెడ్ టు ఎక్స్పీరియన్స్ దిస్ జర్నీ. సో నేనైతే మా హస్బెండ్ని ఫాలో అవుతూ వీడియో తీసుకుంటూ మా కోచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అండ్ మేమైతే మా కోచ్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి అక్కడైతే క్లీనింగ్ జరుగుతుంది మా కోచ్లో. సో మేమైతే బయట వెయిట్ చేస్తున్నాము కోచ్ క్లీనింగ్ అయ్యాక లోపలికి వెళ్దామని చెప్పేసి. ఈలోపు నేనైతే బ్రికుతో కన్వర్జేషన్ రికార్డ్ చేసుకున్నాను, వాడి ఎగ్జైట్మెంట్ అది. వాళ్ళ పప్పాని కంటిన్యూగా అడుగుతూనే ఉన్నాడు, మనం ట్రైన్ లోపలికి వెళ్దాము అని చెప్పేసి. అండ్ భగత్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ హిమ్ క్లియర్లీ లైక్ ట్రైన్లో క్లీనింగ్ నడుస్తుంది, అంతా డస్ట్ ఉంది, డస్ట్ అంతా క్లీన్ చేస్తున్నారు, అది అంతా క్లీన్ చేశాక మనమైతే ట్రైన్ లోపలికి వెళ్ళాలి అని చెప్పేసి. అనౌన్స్మెంట్ అయితే ఏం రాలేదు. మేమైతే క్లీనింగ్ అయిపోయాక మా సీట్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. లాస్ట్ బట్ 1 రోలో సీట్స్ అయితే వచ్చాయి మాకు. క్లీనింగ్ అవుతుంటేనే చాలామంది ఎక్కేసి కూర్చుంటున్నారు అసలు క్లీనింగ్ చేయనివ్వకుండా. అండ్ మా భృగు అయితే ట్రైన్ ఎక్కగానే అల్లరి స్టార్ట్ చేశాడు. కూర్చోమంటే అసలు కూర్చోవడం లేదు. లిటరలీ ట్రైన్ స్టార్ట్ అవ్వకముందే 2 to 3 times మా కోచ్ అంతా తిరుగుతూ అటు ఇటు ఎంజాయ్ చేశాడు. వాడైతే ఎంత స్టబన్గా ఉంటాడో ఏంటో, ఎలా హ్యాండిల్ చేయాలో ఏంటో అని చెప్పేసి మేమైతే టెన్షన్ పడ్డాము. మాకైతే సర్ప్రైజింగ్గా ఉంది. బట్ దెన్ స్టిల్ వీఆర్ హ్యాపీ, హీఈస్ ఎంజాయింగ్ అ లాట్. అండ్ ఇక్కడ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ట్రైన్ స్టార్ట్ అవ్వగానే హీ ఈజ్ ఆస్కింగ్ ఎ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. అసలు ట్రైన్ కలర్స్ చెప్పేస్తున్నాడు, స్టోరీస్ చెప్తున్నాడు, వాట్ నాట్ చేస్తున్నాడు. సో నేను ఇక్కడ రా ఫుటేజ్ అయితే పెడుతున్నాను భృగు మాటలు అవన్నీ చూడండి. ట్రైన్ బ్యాక్ పోతుంది కదా, ఫ్రంట్ పోతలేదు కదా, ఇట్లా పోవాలి కదా, ఇట్లా పోతుంది కదా, ఉల్టా పోతుంది ట్రైన్ కదా. వాళ్ళ ట్రైన్ వచ్చిందా? డాగు ట్రాక్, రైల్వే ట్రాక్ దానిపైననే పోతుంది ట్రైన్, కింద పోదు. ఇట్లా లైన్స్ ఉంటాయి కదా, 2 lines, దాన్ని ట్రాక్స్ అంటారు అనమాట. ఆ ట్రాక్ పైననే పోతుంది ట్రైన్, వేరే దగ్గర పోదు. ట్రైన్కి పోవడానికి రాదు పూర్తిగా. మనం బండి పైన ఎట్లా పోతాం అట్లా పోవడానికి రాదు ట్రైన్కి. అన్ని ట్రైన్స్ ఒకటేలా ఉంటాయమ్మా, అన్ని ట్రైన్స్ ఒకటే కలర్ ఉంటాయి. నేను భృగు ఇద్దరం డీప్ డిస్కషన్లో ఉండగా మాకైతే వాటర్ బాటిల్ ఇచ్చేశారు. అండ్ మాట్లాడుతూ మా భృగు అయితే పడుకున్నాడు. మా ఇద్దరికి కాసేపు మాట్లాడుకోవడానికి టైం అయితే దొరికింది. ట్రైన్ అయితే చాలా బాగుంది, సీట్స్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉంటే ఇక్కడ మాకైతే వాళ్ళు స్నాక్స్ ప్రొవైడ్ చేశారు. సర్వీస్ కూడా చాలా బాగుంది. చూద్దాము ఏమేమి స్నాక్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారో. అండ్ ఇక్కడైతే మీరు చూడొచ్చు 1 సమోసా ఇచ్చారు, మసాలా చాయ్, ఇదైతే వాటర్లో కలుపుకొని తాగాలి, వాళ్ళు హాట్ వాటర్ ఇచ్చారు మాకు. కెచప్, హ్యాండ్ శానిటైజర్, చుడువా, రియల్ ఫ్రూట్ జ్యూస్, ఇది యాపిల్ జ్యూస్ ఇచ్చారు వాళ్ళు, స్వీట్ పాప్కార్న్ అండ్ వెట్ వైప్స్. ఇక్కడ మా హస్బెండ్ అయితే నా కోసం టీ ప్రిపేర్ చేస్తున్నాడు.
టీ ప్రిపేర్ చేయడం ఒక ఆర్ట్. సో నేను అది ఎలా ప్రిపేర్ చేయాలో చూసి నేర్చుకుంటున్నాను. ఈలోపు మా బ్రిగుకైతే స్నాక్స్ స్మెల్ వచ్చేసింది. టీ కూడా తాగనివ్వలేదు. అసలు లేచి కూర్చున్నాడు. లేవంగానే అబ్బా అసలు లాటరీ తగిలిన ఫీలింగ్ వచ్చేసింది మా వాడికి. జ్యూస్ డబ్బా చూసేసాడు. సో హీ ఈజ్ ఎంజాయింగ్ హిస్ జ్యూస్ అక్కడ. 7:15 అలా అయ్యింది. విజయవాడ స్టేషన్ రీచ్ అయిపోయాము. 15 మినిట్స్ అలా డిలే అయ్యింది ట్రైన్. మా హస్బెండ్ అయితే ఆటో బుక్ చేయాలని చూస్తున్నాడు. సో మేమైతే ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోయాము హోటల్కి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, చెక్ ఇన్ ఫార్మాలిటీస్ అయితే మేము కంప్లీట్ చేసుకొని రూమ్లోకి అయితే వచ్చేసాము. మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి డిన్నర్ చేసి అలా ఒక వాక్కి వెళ్ళి వచ్చి పడుకున్నాము. రూమ్ అయితే చాలా బాగుంది. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ 4కి లేచి రెడీ అయ్యి 5:30కి హోటల్ నుంచి మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి టెంపుల్కి. బయట చాలా మంచు కురుస్తుంది. మేమైతే మొబైల్స్ లాకర్లో పెట్టేసి దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. బికాస్ మొబైల్స్ అయితే అలౌడ్ లేదు లోపలికి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. 7:30 లోపే మేము బయటకైతే వచ్చేసాము. అండ్ ఇక్కడ చూస్తే ఫాగ్ అయితే అలాగే ఉంది. గుడి గోపురం అసలు కనిపించట్లేదు. ఇది దర్శనం అయిపోయి బయటికి వచ్చాక తీసిన వీడియో. వెనకాల బిల్డింగ్ చూసారు కదా, అక్కడ నుండి లిఫ్ట్లో ఆర్ స్టెప్స్ ఎక్కి కొండపైకి అయితే వెళ్ళాలి. మేమైతే లిఫ్ట్లో వెళ్ళిపోయాము ఫాస్ట్గా. బికాస్ క్యూ లైన్ పెరుగుతుందేమో అని వెళ్ళిపోయాము లిఫ్ట్లో. 100, 300 అండ్ 500 రూపీస్ టికెట్స్ అయితే ఇస్తున్నారు అక్కడ. అండ్ ధర్మదర్శనం కూడా ఉంది. మేమైతే 500 టికెట్ తీసుకొని దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. ఇందాక మేము నైట్ వాక్కి వెళ్ళామని చెప్పాను కదా. సో టెంపుల్ ఎంత దూరం ఉంది, నడుచుకుంటూ వెళ్ళొచ్చా లేదా అని చెక్ చేసుకున్నాము. 10 మినిట్స్ అరౌండ్ ఉంది హోటల్ టు టెంపుల్కి. సో అందుకే మేము బై వాక్ వెళ్ళిపోయాము మార్నింగ్. అండ్ ఇక్కడ నాకు అండ్ మా హస్బెండ్కి అయితే బ్రేక్ఫాస్ట్ గురించి డిస్కషన్ జరుగుతుంది. సో పక్కనే ఉన్న హోటల్లో అయితే మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయాము. సో మేము బ్రేక్ఫాస్ట్ చేస్తున్న క్లిప్పింగ్స్ అయితే ఏం రికార్డ్ చేసుకోలేదు. నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళడానికి మేము తిరగడానికి ఈజీగా ఉంటుందని బైక్ అయితే రెంట్కి తీసుకున్నాము. నేనైతే లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. ఓవరాల్గా అయితే నాకైతే బైక్ అయితే బాగా నచ్చింది. మేమైతే కంఫర్టబుల్గా తిరిగాము. టైం సేవ్ అయింది మాకైతే. అండ్ వీ ఎంజాయ్డ్ ద రైడ్ యాజ్ వెల్. నెక్స్ట్ వచ్చేసి మేము పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో టెంపుల్కి అయితే మేము ప్రకాశం బ్యారేజ్ క్రాస్ చేస్తూ వెళ్ళిపోవాలి. సో ఆ ప్లేస్ కూడా పనిలో పని మేము చూసేసాము. అండ్ రూమ్ నుండి టెంపుల్ అయితే 30 మినిట్స్ చూపించింది మాకు. సో ఈ టెంపుల్ కూడా కొండపైనే. 2 వేస్లో రావచ్చు కొండపైకి అయితే. ఒకటైతే నడుచుకుంటూ మెట్లెక్కుతూ రావచ్చు. అండ్ ఇంకొకటైతే వెహికల్లో. వ్యూ కూడా చాలా బాగుంది కొండపై నుండి. సేమ్ లైక్ యాదగిరిగుట్ట ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే. అండ్ క్యూ లైన్ అయితే మామూలుగా లేదు ఇక్కడ. 2 hours పట్టింది దర్శనం అయిపోయి బయటికి రావడానికి. నెక్స్ట్ అయితే మేము ద లిటిల్ విలేజ్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ప్లేస్ అయితే చాలా బాగుంది, యూనిక్గా ఉంది. బ్రిగుకి అయితే ఫస్ట్ మేము కర్డ్ రైస్ అయితే ఆర్డర్ పెట్టేసాము. చాలా లేట్ అయిపోయింది అప్పటికే. అండ్ హ్యూమిడిటీ అయితే చాలా ఉంది. అప్పుడే సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ రెస్టారెంట్ చూపిస్తాను. విలేజ్ వైబ్ లాగా అన్ని బుట్టలు పెట్టి డెకరేషన్ అయితే చేశారు. చాలా బాగుంది యూనిక్గా. బయట కూడా డెకరేషన్ అయితే చాలా బాగుంది. బట్ మేమైతే లేట్ అయిపోతుందన్న హడావిడిలో వీడియో అయితే తీసుకునే ఛాన్స్ కూడా దొరకలేదు. లంచ్ చేసి నెక్స్ట్ మేమైతే కొండపల్లి ఫోర్ట్కి రీచ్ అయిపోయాము. ఎంట్రన్స్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. రోడ్ అయితే అస్సలు బాగాలేదు. అండ్ ఘాట్ రోడ్, చాలా జాగ్రత్తగా రావాల్సి వచ్చింది ఫోర్ట్కి అయితే. మేము టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. లోపలికి వెళ్ళంగానే మాకైతే రూట్ మ్యాప్ కనిపించింది. సో రూట్ మ్యాప్ అయితే మేము రికార్డ్ చేసుకున్నాము. సో దట్ దాన్ని ఫాలో అవుతూ మేము ఫోర్ట్ని అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని. అండ్ హియర్ ఈస్ ద రూట్ మ్యాప్ ఆఫ్ కొండపల్లి ఫోర్ట్. కొండపల్లి ఫోర్ట్ అనగానే కొండపల్లి బొమ్మలు అయితే గుర్తొచ్చాయి.
అండ్ హియర్ ఈస్ ద మినియేచర్ రెప్లికా ఆఫ్ కొండపల్లి ఫోర్ట్. మేమైతే ఇప్పుడు దర్బార్ హాల్లో ఉన్నాము. అండ్ ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పెయింటింగ్స్, ఆర్టికల్చర్, స్కల్ప్చర్స్ ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. కన్స్ట్రక్షన్ వర్క్ అయితే ఇంకా నడుస్తుంది. సో అన్నీ హాఫ్లో ఉన్నాయి ఇక్కడ. బట్ దెన్ స్టిల్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. కొన్ని వీడియో క్లిప్పింగ్స్ అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అండ్ హియర్ వి గో, కొండపల్లి బొమ్మల స్టాల్ అయితే ఉంది ఇక్కడ. సో ఇది వచ్చేసి దశావతారం బొమ్మలు. క్యూట్గా చాలా బాగున్నాయి బొమ్మలు అయితే. అండ్ ఇదైతే మ్యూజిషియన్స్, ఆర్టికల్చర్ పైన కూడా బొమ్మలు అయితే ఉన్నాయి. నాకైతే పర్సనలీ చాలా నచ్చాయి ఇవి బొమ్మలు అయితే. రిగు అయితే చాలా ఎక్సైట్ అయిపోయాడు బొమ్మలు చూసి. కొండపల్లి బొమ్మలు అయితే అందరికీ తెలిసిందే, స్పెషల్గా ఇంట్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ నేను సర్ప్రైజింగ్లీ ఇలా దశావతారంలో చూడడం అయితే చాలా యూనిక్గా అనిపించింది. నాకైతే పర్సనలీ బాగా నచ్చింది. అండ్ మేమైతే ఇక్కడ దర్బార్ హాల్ నుంచి బయటికి అయితే వచ్చేసాము. దట్ ఈస్ అంటే లోపలికి వెళ్ళాము. వెనకాల చూడండి ఫోర్ట్ అయితే ఇలా ఉంది. లోపలికి వెళ్ళాక బ్రిగు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. నాన్ స్టాప్ రన్నింగ్, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. చూడండి అసలు ఆగట్లేదు. మేము లేము అయినా కూడా ఇలా వెళ్ళిపోతున్నాడు. పిలిచినా కూడా వచ్చినట్టే వచ్చి మళ్ళీ పరిగెడుతున్నాడు. సో మేమైతే ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళాలి. ఆ రూట్ మ్యాప్ ఉంది కదా ఇందాక, ఆ రూట్ మ్యాప్ని చూసుకుంటూ మేమైతే పైకి వెళ్ళిపోయాము. చూడండి బ్రిగు అయితే కంటిన్యూగా రన్నింగ్ చేస్తూనే ఉన్నాడు, అసలు ఆగమన్నా కూడా ఆగకుండా. సో నేనైతే టోటల్గా బ్రిగు వీడియోస్ అయితే తీసుకున్నాను. వాడి అల్లరి అదంతా ఫుటేజ్ అంతా పెడుతున్నాను ఇక్కడ. కొన్ని స్లోమో వీడియోస్ అండ్ పిక్చర్స్ అయితే క్యాప్చర్ చేసుకొని రూమ్కి అయితే రిటర్న్ అయిపోయాము. హియర్ వి గో, మేమైతే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యాక యునైటెడ్ తెలుగు కిచెన్ అని ఒక రెస్టారెంట్కి వచ్చాము. డెకరేషన్ అయితే రికార్డ్ చేశాను నేనైతే. అండ్ పైన చూడండి ఒకసారి, అదంతా సీటింగ్ ఏరియా. పైన కింద మొత్తం సీటింగ్ ఏరియానే. వ్యూ అయితే రెస్ట్రో బార్ లెక్క ఉంది. డిన్నర్ అయిపోయాక మేమైతే కొన్ని పిక్చర్స్ క్యాప్చర్ చేసుకున్నాము. క్యాప్చర్ చేసుకున్న తర్వాత బ్రిగు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేసాము, కేక్ కట్ చేయించి. యూ కెన్ సీ ఆల్ దాట్ ఇన్ దిస్ వీడియో. ఇక్కడితో ఈరోజు ఇలా ఎండ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ డే మేము ఏమేమి చూసామో, ఏమేమి చేసామో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.